ప్రియమైన సహోదరి, ఎంతకాలమైంది దేవుని సన్నిధానంలో నువ్వు కన్నీళ్లు విడిచి? కన్నీటి ప్రార్థన ఎంతకాలమైంది నువ్వు చేసి? ఇక్కడ అంటున్నాడు కీర్తనాకారుడు 126వ కీర్తన 5-6 వచనాలలో, కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోయును. ఎట్లా కన్నీళ్లు విడుచుచు? దేవా నాకు సహాయం చేయనైనా, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని విశ్వాసి అయిన రైతు తన పొలంలోనికి వెళ్ళి కన్నీళ్లు విడుచుతూ విత్తనాలు విత్తుతూ వెళ్తున్నాడండి. అలా కన్నీటితో భారముతో ప్రార్థన చేసుకుంటూ విత్తనాలు విత్తితే దేవుడు ఆ పంటను ఆశీర్వదించి సంతోషంగా ఆ పంటను కోసుకునేటట్లు ఏ కరువు కానీ ఏ పురుగు కానీ ఏవి కూడా దరిచేరనికోకుండా సమృద్ధి అయిన పంటను దేవుడు అనుగ్రహించినప్పుడు సంతోషగానంతో ఆ పనులు కోసుకుంటూ వెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఉందా కన్నీటి ప్రార్థన?